రిజర్వేషన్ లా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీకు రావాల్సిందే. రైట్. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుందో 42% అంటే పాత పద్ధతిలోనే ఈ పంచాయతీ ఎన్నికలు జరిపించాలి, మిగిలిన ఎన్నికలు అయితే ఉన్నాయో అవి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ ఎన్నికలు నిర్వహిస్తామని. ఇది కూడా నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంత తొందరగా నిర్వహించడానికి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో 3,000 కోట్లు అవి రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందైతే ఇవి పెట్టుకుందాం, వాటి సంగతి కోర్టులో అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాత మిగిలిన ఎన్నికలు జరపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పెడుతున్నారు. కానీ పాత పద్ధతిలోనే పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ సంఘాల నాయకులు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం మేడం, కాంగ్రెస్ పార్టీతోని ఊరు కాదు పేరు లేవదని చెప్పేసి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాము, ఇదే మాట చెప్తున్నాము. తొడలు కొట్టి మెడలు కోసుకొని రేపు 9వ తారీఖు నాడు ఖచ్చితంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాము, ఎలక్షన్స్ జరపబోతున్నాం అని చెప్పేసి గత 2 నెలల క్రితం మాట్లాడుకున్న సందర్భం. నేను ఏమంటున్నానంటే మన చేతిలో లేని వాటికి తొడలు కొట్టొద్దు, మెడలు కొయ్యొద్దు. ఉన్న వాటిని కొట్టొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. మనకు క్లియర్ కట్గా మన కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా దాని వలన అంటే ఏ లెక్క ప్రకారం పోతే ఇది సాధ్యమవుతుంది, ఏ లెక్క ప్రకారం పోతే మనం సాధ్యం కాదని చెప్పేసి ఇంటెలెక్చువల్స్ దగ్గర నుంచి రాజ్యాంగ నిపుణుల దగ్గర నుంచి అనేక మంది రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చడం తప్ప దీనికి మరో మార్గం లేదని చెప్పినా మళ్ళీ ప్రజలకు మోసం చేసే విధంగా మేము 42% ఇచ్చేపోతామని చెప్పేసి మాట్లాడడం అంటే కేంద్రంలో నిర్ణయం జరగకుండా పార్లమెంట్లో చట్టపరంగా జరగకుండా మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి అంటే బీసీ సమాజానికి ఎందుకు మోసం చేస్తున్నారు అంటున్నాను. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? వాస్తవ పరిస్థితుల్ని వాస్తవంగా మారండి. ఒకవేళ మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధే ఉంది అంటే ఈరోజు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ సర్పంచులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు కాబట్టి మేము అది అంటే ఈరోజు జ్ఞానోదయమైన మీకు సర్పంచ్ కాదు అనేది ఎప్పుడో కదా అందరికీ కదా, మరి జరిపి గ్రామాలకు నిధులు తేవడంతో ఎందుకు మీరు జాప్యం చేసి రావు? ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లా అనుకున్నప్పుడు వాయిదా వేసుకోవాల్సింది. అంటే ఒకదానికి ఒక రకం రోజుకో మాట పూటకో మాట మాట్లాడి పబ్బం గడుపుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పేసి అనుకోవడము వాళ్ళ అజ్ఞానం అయితే నేను అనుకుంటున్నాను. అజ్ఞానం తప్ప మరొకటి కాదు. వాస్తవంగా ఏం పరిస్థితి నడుస్తుంది, ఏం పరిస్థితి జరుగుతుంది, దాంట్లో మన పాత్ర ఏంది, మనం ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పేసి అనుకోవాలి. దానికి భిన్నంగా మేము ఖచ్చితంగా ఇట్లనే అని చెప్పేసి అంటే అక్కడ లేదు, సెంట్రల్లో మీకు లేదు. సెంట్రల్లో మీరు ఖచ్చితంగా పార్లమెంట్ని నిలదీస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను దాన్ని ఇప్పుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు అక్కడ నిలదీస్తాను అదొక పోరాటం చేస్తే దానికి ఒక కొలిక్కి వచ్చేదో లేకపోతే ఇంకోటో జరిగేది. అదే విషయం మా కేటీఆర్ గారు చెప్పినారు. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండూ కలిసి టీ తాగినంతసేపు మాట్లాడుకుంటే బిల్లు ఈజీ అయిపోతుంది, పాస్ అయిపోతుంది అని చెప్పారు. కానీ వాళ్ళు మాట్లాడుకోరు, దాన్ని అమలు చేయరు, అమలు చేయడానికి సిద్ధంగా లేరు. కానీ మేము మాత్రం ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి ఇంకోవైపు తొడలు కొడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే మనం నిన్న మాట్లాడిన మాటకు ఈ రోజు మాట్లాడిన మాటకు ఒక శాంటిటీ ఉండాలి కదా. ఖచ్చితమైన మాట ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇది జరగదన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటో చేయాలి. ఇప్పుడు 42% అమలు కాదని చెప్పేసి క్లియర్ కట్ గా కనబడుతుంది. నువ్వు రిజర్వేషన్ ఫస్ట్ పెట్టాలి కదా, ఎలక్షన్స్ పెట్టాలి కదా, లేదు సాధ్యం కాదు సర్పంచ్ పెట్టాలి కదా, సర్పంచ్ పెడితే కనీసం నిధులు వచ్చేటాయి కదా, ఎందుకు పెట్టలేదు మరి? అంటే రకరకాలుగా మాట్లాడటము, రకరకాలుగా అంటే ప్రజల్ని డైవర్ట్ చేయటము, అంటే రాజకీయము మాకే తెలుసు దీన్ని మేము ఎట్లయినా మాట్లాడతాం అని చెప్పేసి అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గమనించి మాట్లాడే సందర్భంలో వాళ్ళు కూడా మాట్లాడతారు. అదొకటి. ఇక రెండో విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ తీసుకోవడానికి అది పార్టీ పరంగా తీసుకోవడానికి ఎవరు అడ్డం ఉన్నారు? వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు తీసుకొని దానికి ప్రభుత్వ అఫీషియల్ కార్యక్రమం అయిన క్యాబినెట్ లో పెట్టి చర్చిస్తారా? దానికి ఏం సంబంధం? మీరు పార్టీ పరంగా తీసుకుంటే నిర్ణయము మీరు కాంగ్రెస్ భవన్లో పెట్టాలి. కాంగ్రెస్ భవన్ లో పెట్టుకొని మీ పార్టీ పరంగా ఏమైనా చేసుకోండి. మీరు 42% ఇస్తారా ఇవ్వరా, తోలుబొమ్మల ఆట ఆడుకుంటారా, ఏం ఆడుకుంటే అది ఆడుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసే విధంగా మీరు క్యాబినెట్ లో కూర్చొని దాన్ని ఎట్లా పార్టీ పరంగా ఇస్తామని చర్చిస్తారు? ఏ లెక్క ప్రకారం చర్చిస్తారు? ఏ లెక్క ప్రకారం వస్తేస్తుంది? మీరు గురువింద గిజాల పనులు ఎందుకు చేస్తున్నారు? అంటే మాకు అంతా తెలుసు, మేమంతా ఎర్రగానే కింద నడప మాకు తెలియదు అని చెప్పేసి పక్క పార్టీ మీద కేటీఆర్ మాటకు ముందు బిల్లుకు అదేవిధంగా ఆర్డినెన్స్ కు లేకపోతే జీవోకు అసలు ఎటువంటి సంబంధం లేకుండానే మేము ముందుకెళ్తూనే
అది ఒకవైపు ప్రజల్ని భ్రమపరుస్తూనే ఇంకోవైపు కొత్తగా మాట్లాడితే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? ఏ రకంగా మనము దాన్ని సైంటిఫిక్ గా తీసుకోవాలి? ప్రభుత్వము వెంటనే చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. ఇది కాదు అని చెప్పేసి మనకు అర్థమైన తర్వాత ఆ కాని దానికి అయ్యే విధంగా ఏ విధంగా చేసుకోవాలి, అవ్వకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాలి, మనం నిధులెక్క రాబట్టుకోవాలి సెంట్రల్ దగ్గర నుంచి అనుకోవాలి. కానీ మేము మళ్ళీ అదే మాట్లాడతామని అంటే అక్కడ చూసే వాళ్ళు ఉన్న పిచ్చోళ్ళ అర్థమవుతుంది కదా. అదే విధంగా ఇప్పుడు ఇదే బీసీ రిజర్వేషన్స్ మీద ఈరోజు ఆర్కృష్ణయ్య గారు కావచ్చు, లేకపోతే ఇంకో ఎక్స్-పర్సన్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు బ్రహ్మాండంగా మేము బీసీ రిజర్వేషన్స్ మాట్లాడుతున్నాం. ఎందుకు మీరు పార్లమెంట్ సభ్యులు కదా, ఎందుకు నిలదీయట్లేదు పార్లమెంట్లో? ఎందుకు మాట్లాడట్లేదు? మీరు బీజేపీ ఎంపీ కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఒక బీజేపీ ఎంపీగా ఉండి మోదీ గారిని కలిసి, లేకపోతే మీకు ఏ యంత్రాంగం ఏ రకమైతే ఆ రకంగా సాధ్యమయ్యే విధంగా ఎందుకు పోవట్లేదు? లేదు, మీకు ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎంపీలు ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు? కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది, ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు? వీళ్ళిద్దరు కలిసి కూడబలుక్కున్నారా? రిప్రజెంట్ చేయొద్దని కూడబలుక్కొని చేస్తున్నారా? పైగా మేము అన్ని చేస్తాం మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ బట్టగాల్చి మీరు చేస్తారు. మీరు కాల్చాలా, వేరే వాళ్ళ మీద వేయాలా, వాళ్ళు తుడుచుకుంటూ ఉండాలా, లేకపోతే ఆర్చుకుంటూ ఉండాలా. కానీ మీరు అక్కడ కరెక్ట్ గా ఏం జరుగుతుందో దానికి తగ్గట్టుగా మాత్రం మీరు చేయరు. మీ దగ్గర సెంట్రల్ ఇదైతే స్టేట్ లో జరగదని చెప్పి తెలిసినప్పుడు ఇమీడియట్ యాక్షన్ లోకి మీరు దిగాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ మీద యాజిటేషన్ చేయాలి, స్ట్రగుల్ చేయాలి. అదంతా వదిలిపెట్టేసి ఇక్కడ వీధిలోకి వచ్చి గల్లీ పోరాటం చేస్తానంటే, ఢిల్లీలో చేయాల్సిన నిర్ణయాలని గల్లీలో చేస్తామని చెప్పేసానంటే ఇట్లానే ఉంటది. ఈ రకంగానే బీసీ ప్రజల్ని మోసం చేసినట్లు అవుతుంది, బీసీ ప్రజల్ని భ్రమింపజేసినట్లు అవుతుంది, బీసీ ప్రజల్ని అధోగతికి నెట్టడం వైపుగా తీసుకెళ్ళడం తప్ప మరొకటి కాదని చెప్పేసి అయితే స్పష్టం చేయదలుచుకుంటారు. రాజు గారు, ఇక్కడ బీసీలకు సంబంధించి ఏదైతే బిల్లు ఉందో అది అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద ఏకగ్రీవంగా ఆమోదిస్తూ సంతకాలు చేశారు. బట్ పార్లమెంట్కి వచ్చేటప్పటికి బీజేపీ రకరకాల అభ్యంతరాలు చెప్తోంది. దాంట్లో మెయిన్గా 42% ముస్లింలను చేర్చారు కాబట్టి ఇది మాకు అభ్యంతరంగా ఉంది, అందుకే ఆమోదించట్లేదు అని చెప్పేసి చాలా మంది బీజేపీ నాయకులు అదే విషయాన్ని చెప్తున్నారు. ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. 42%లోంచి ముస్లింలను తీసేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. కానీ ఈ విషయం ముందు కూడా తెలుసు కదా, మరి అసెంబ్లీలోనే మా సంతకం చేశారు, పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. సో ఇక్కడ బీజేపీకి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదించే ఉద్దేశం లేదు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ బీజేపీ కలిసి బీసీలను మోసం చేసే పనిలో ఉన్నాయి. అందుకే వీటిని ఇలా రకరకాల సాకులు చెప్పి కోర్టుల కేసులని తాత్సారం చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు. ఎట్ లాస్ట్ బీసీలకు మోసం చేస్తారు అనేది. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసి బీసీలను పట్టించుకున్నటువంటి పార్టీ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు గత 23 నెలలుగా చిత్తశుద్ధి